మహిళలకు అన్యాయం జరుగుతుందని జనసేన పార్టీ ఎన్ఆర్ఐ వీర మహిళ సింధియా పడల అన్నారు. చిత్తూరులోని ఓ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ మహిళలు పాల్గొన్నారు. దళితవాడల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు మండిపడ్డారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించాలని మహిళలు ప్రజలను కోరారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలందరూ గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని జనసేన పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి అరణి కళాబాబు పిలుపునిచ్చారు. జనసేన సిద్ధాంతాలు చూస్తేనే తెలిసిపోతుందండి సామాన్యులకి ఎంత దగ్గరగా ఉన్నాయో సిద్ధాంతాలు కానీ ఆయన మేనిఫెస్టో కానీ. 22,500 నుంచి 3,500 వరకు రేషను, ఉచిత గ్యాస్ అన్నారు. ఆడవారికి మెయిన్ అదే కావాలండి. రేషన్తో చాలా సమస్యలు ఏంటంటే బార్లు తీరు నిలబడినా కూడా ఆఖరి వాళ్ళకి వస్తుందో లేదో కూడా తెలియదు. తర్వాత గ్యాస్ సిలిండర్ ఎవ్రీ టైం వాళ్ళు కొనుక్కోవాలన్నా కూడా వేచి చూడాల్సిన టైం ఉంటుంది. తర్వాత ఈ గ్యాస్ ఉంటే వాళ్ళకి వండుకోవడానికి ఏ దానికి కూడా ఏ ప్రాబ్లము ఉండదు. ఇంకొకటి మహిళా సాధికారిత అనుకుంటున్నాము. ఏంటంటే మహిళలు ముందుకు రావడం లేదండి. ఏ గ్రామం నుంచి కూడా వాళ్ళ సమస్యలు చాలానే ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కటి భయపడుతున్నారండి. ఇతర పార్టీ వాళ్ళు ఇప్పుడున్న అధికార పక్షం ఏంటంటే వాళ్ళకి ఏ రేషన్ కార్డు తీసేస్తున్నారు, డ్వాక్రా మనీ రాదు అని చెప్పి వీటన్నిటికీ కూడా భయపడుతున్నారండి. అది కాదండి జనసేన ఎక్స్పెక్ట్ చేస్తుంది. సామాన్యులు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రశ్నించి గవర్నమెంట్ ని ప్రశ్నించి అడిగే విధంగా తీసుకొస్తున్నారు. ప్రతి సామాన్యుడికి దగ్గరగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారండి. ఆ దగ్గరతనం మేము ఆల్రెడీ చూస్తున్నామండి. ప్రజల్లో చాలా మంది ముందుకు వచ్చి వారి క్వశ్చన్లని మమ్మల్ని అడిగి నిన్న నైట్ కూడా మమ్మల్ని నిమ్మనపల్లి మండలంలో మమ్మల్ని నిలదీశారండి. మమ్మల్ని అసలు మీరు చెప్పి పరిష్కారం జరిగే వరకు మమ్మల్ని వదలలేదండి. సో ఇవన్నీ చూస్తుంటే ప్రశ్నించే రోజులు దగ్గర పడ్డాయి. అధికారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గడ్డు రోజులు వచ్చినాయని మేము అనుకుంటున్నాము. ఇది ఒకటి మన పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యం అవుతుంది అని కూడా మేము కూడా. అది అసలు లేడీస్ అంటే ఇంట్లో ఎన్నో అవసరాలు ఉంటాయి. అన్ని అవసరాలు జనసేనకి రావడం, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఇలా రావడం అది హర్షించదగ్గ విషయం. ఇంకా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి వాళ్ళు వెళ్ళి ప్రజల్లోకి మోటివేట్ అయ్యి ప్రతి ఒక్కరిని పార్టీ పరంగా బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారు వాళ్ళు. ఇట్లా ప్రతి చోట మాకు నుంచి ఆహ్వానం వాళ్ళకు కలుగుతుంది. చిత్తూరులో కూడా ఇప్పుడు చోట వెళ్ళాము. సాయంత్రం ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళాలనుకుంటున్నాము. స్వయంభవం లేని దానివల్ల వాళ్ళు కూడా అన్ని చోట్ల తిరగలేక ఒక 2 చోట్ల తిరుగుతున్నారు. వాళ్ళకి ఎట్లు ధన్యవాదాలు ఎలా తెలపాలో తెలియదు. ఇలాగే వాళ్ళు ఎలక్షన్ వరకు మాతో కూడా కష్టపడుతూ జనసేనని బలోపేతం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని సీఎం అయ్యేంత వరకు విశ్రమించకుండా మా వంతు కృషిగా మేము చేస్తూ ఈ రోజు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక మేము గమనడం కాదు, మేము కూడా మా వంతు కృషి చేసి 2019లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేంత వరకు శ్రమిస్తాం. మేము వెళ్ళిన కాన్స్టిట్యున్సీలో మేము దగ్గర 9 కాన్స్టిట్యున్సీస్ వెళ్ళుంటామండి ఇప్పటి వరకు. మేము వెళ్ళిన కాన్స్టిట్యున్సీస్లో మేము ప్రధానంగా చూసింది ప్రజలకి మినిమం అంటే వాళ్ళకి బతకడానికి కావాల్సిన కనీస సౌకర్యాలు జనాలకి లేవు. కనీసం వాళ్ళకి కలుషితమైన వాతావరణం, అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త. ఒక స్ట్రీట్లో అయితే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్లో మేము వెళ్తే అక్కడ పందులు తిరుగుతున్నాయి, మనుషులతో సమానంగా పందులు తిరుగుతున్నాయి. మురికి కాలువలు రోడ్ల మీదకి వస్తున్నాయి. అక్కడ పాపం ప్రజలు మమ్మల్ని నీళ్లు వస్తే ఎలా అమ్మా అంటే, నీళ్లు కొంచెం వర్షం పడితే ఇళ్లలోకి ఆ నీళ్లు వచ్చేస్తాయంట. కొంచెం గుమ్మం డోర్లు తెరిస్తే పందులు లోపలికి వచ్చేస్తున్నాయంట. అంత అధ్వానం. ఇండిపెండెన్స్ వచ్చి 70 ఇయర్స్ అవుతుంటే కూడా మనం ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ బాగుపరుచుకోలేదు. మేము డ్రైనేజ్ వ్యవస్థ మినిమం డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇంకా అభివృద్ధి సంగతి ఇంకా మనము కలగనాలని చెప్పి మేము చెప్పుకోవాలి. బయట దేశాలు అభివృద్ధి చెంది చాలా ముందుకు పోతున్నాయి. మేము ఇంకా మినిమం మాకు ఇంకా 2 రూపాయల కేజీ బియ్యంలోనూ మనం ఇంకా వాళ్ళు అధికార పక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ మనకి భిక్షమేష దిశగానే ఉన్నాయి, కానీ మనకి అభివృద్ధి దిశగా ఈ ప్రభుత్వాలు మాత్రం ఏమీ చేయట్లేదండి. దీన్నన్నిటినీ మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి తనలో తాను చాలా కుమిలిపోయి ఈ వ్యవస్థను ఎలా అయినా మార్చాలి, ప్రజలను అందరూ సామాన్యుల అందరికీ న్యాయం చేకూర్చాలి, పోరాడాలి, పోరాడితేనే మనకి హక్కులు మేము సాధించగలము
చెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది. ఆయన స్పీచెస్ ప్రతి ఒక్క వర్డ్ నేను విన్నానండి. ప్రతి ఒక్క ఆయన నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట అది నిజమైన మాట, నిజాయితీ గల వ్యక్తి ఆయన. సో ఆయన సిద్ధాంతాలు, ఆయన స్పీచెస్, ఆయన మాటలు నాకు విపరీతంగా ఆకర్షించి నేను ఈరోజు ముస్లిం యువతిని అయినప్పటికీ నేను బయటకు వచ్చి ప్రజలలో అవగాహన కల్పించాలి, మన హక్కుల్ని మనం పోరాడాలి. మనకి కనీసం విద్య, వైద్య, ఆరోగ్యం, వసతులు మనకి మినిమం మన 9 కాన్స్టిట్యున్సీస్ తిరిగాం మేము. ఆ కాన్స్టిట్యున్సీస్లో మీరు ఎలాంటి సమస్యలు చూశారు అన్నది అడిగారు. సో నాట్ జస్ట్ ఒకటి కాదండి, 70 years ఆఫ్ పరిపాలనలో కూడా మన ఇండియా ఇంకా బ్యాక్వర్డ్గా ఎందుకు ఉన్నది అనే ప్రశ్న మేము పదే ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వేయాల్సి వచ్చిన సమస్యలు అని చూసాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్, ఇంతకైనా కానీ మనకెన్నో crores of rupees అలొకేట్ అవుతున్నా కానీ ఇయర్లీ బడ్జెట్ మన రోడ్స్ అస్సలు బాగాలేవండి, హారబుల్ రోడ్స్. ద సెకండ్ వన్ ఇస్ అసలు ఎక్కడ కూడా పర్యావరణ సంరక్షణ అనేది లేకుండా ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ డస్ట్, తర్వాత గార్బేజ్, ప్లాస్టిక్ అండ్ కొంచెం కూడా క్లీన్లీనెస్ లేకుండా అయిపోయిందండి. అండ్ మేము ముగ్గురం స్త్రీలం అయ్యుండి కూడా మాకు ఎక్కడ చూసినా రెస్ట్ రూమ్స్ సరిగ్గా కనిపించలేదు మాకు. సో ఇలాంటిది మేము రోడ్డు పైన లిటరల్లీ 9 days నుంచి ఉన్నామండి. కంటిన్యూస్గా రోడ్ పైనే మేము ఉండి ప్రతి డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ కవర్ చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా వీ హ్యాడ్ ఫేస్డ్ సెవరల్ ప్రాబ్లమ్స్ లైక్ రెస్ట్ రూమ్స్ లేవు, రోడ్స్ సరిగ్గా లేవు, తర్వాత క్లెన్లీనెస్ లేదు. ఫుడ్ కూడా మేము ఎన్నోసార్లు స్టమక్ అప్సెట్ అయ్యి మళ్ళీ కొంచెం బ్యాక్ అయిపోయి మేము మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది రెస్ట్ తీసుకొని హాఫ్ డే. ఫుడ్ కూడా సరిగ్గా లేకుండా అయిపోయింది. సో ఇలాంటివి మేము చూస్తున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఓన్లీ అర్బన్, మేము ఇప్పుడు సిటీస్కి వెళ్ళాము, విలేజెస్కి వెళ్ళాము, రూరల్ డెవలప్మెంట్ అస్సలు లేదు, అక్కడ లేకుండానే పోయింది. అర్బన్ సిటీస్లోనే ఇప్పుడు హైలైట్ చేస్తున్న ఎన్ఆర్ఐ వాళ్ళకి మేము చూస్తుంది అంతా ఏంటంటే సిటీ లైఫ్ స్టైల్ చూస్తున్నాము అండ్ కంట్రీ ఈజ్ వెల్ అడ్వాన్స్డ్ అనుకుంటున్నాము. కానీ మేము యాక్చువల్ రూరల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం మాకు షాకింగ్గా ఎన్నో డిఫరెంట్ ఎంత అంటే లైక్ పిల్లలు కూడా క్లెన్లీనెస్ లేని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు స్కూల్స్ కూడా పాడుపడిపోయిన స్కూల్స్ అండి, వాటిల్లోనే అక్కడ అట్లాగే ఉన్నారు. కొంతమంది పిల్లలు అయితే కంప్లైంట్ చేశారు దట్ స్కూల్స్లోకి స్నేక్స్, పాములు వస్తున్నాయి, మాకు మంచి స్కూల్స్ ఇవ్వండి అని. అవన్నీ మా ఫేస్బుక్ దాంట్లో జనసేన వీర మహిళా గర్జన దీంట్లో లైవ్ కూడా పెట్టాము. సో మీరు ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాము, ఇంకా మేము డాక్యుమెంట్ చేస్తూ ఉంటాము. అవి డాక్యుమెంట్ చేసినప్పుడు కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. మీ వంతు మీరు Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.